క్రిస్టమస్ శుభ సందర్భంగా 25/12/2025 తేదీ గురువారం నాడు ఉదయం నుంచి టీడీపీ స్టేట్ ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ మరియు మాజీ కౌన్సిలర్ నావూరు శైలేంద్రబాబు గారి ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా పద్మావతి సెంటర్, డైకాస్ రోడ్డు సెంటర్, నీళ్ల ట్యాంక్ సెంటర్, సారాయి అంగడి సెంటర్లో వినూత్నంగా ఈ సంవత్సరం క్రిస్టియన్లకు కూటమి ప్రభుత్వం వచ్చి 19 నెలల్లో అభివృద్ధి చేసిందని, ప్రజలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, మరో 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం కొనసాగాలని మనసారా కోరుకుంటూ మరెన్నో అభివృద్ధి పనులు చేపట్టాలని, అనంతరం క్రిస్మస్ పండుగ సందర్భంగా అన్ని సెంటర్లలో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేపట్టడం జరిగింది. అనంతరం శైలేంద్రబాబు మరియు అబూబకర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో తోట సునీల్, మామిడి శివకుమార్, ఖాదర్ పాషా, ప్రసాద్, తేజ, జాహీర్, నాగభూషణం, విక్టరీ, చంద్ర తదితరులు పాల్గొనడం జరిగింది. అలాగే నూతన ప్రభుత్వానికి కూడా శుభాకాంక్షలు. ఇక్కడ మా మిత్రుడు కుమారుడు సయ్యద్ ఈ రోజు క్రిస్మస్ రోజు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ క్రిస్మస్కి ఎందుకు పెట్టామంటే 5 సంవత్సరాలు జగన్ పాలనలో ఎటువంటి అభివృద్ధి లేకుండా 5 సంవత్సరాలు పాలించారు. ఎన్నో అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలు. ఈ 19 నెలల్లో కూటమి ప్రభుత్వం డిసెంబర్ 25 అంటే మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఒక గొప్ప పండగ. క్రిస్టియన్లు కంటే మన దేశంలో కాదు వివిధ దేశాల్లో ఎక్కువ క్రిస్టియన్ శాతం ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్క మన ప్రపంచవ్యాప్తంగా చెప్పుకునే ఏదైనా మంచి పండగ వాతావరణం ఏదైనా ఉందంటే ఒక క్రిస్మస్ అని మేమంతా అందరూ సోదరులు కూడా ప్రతి సంవత్సరము ఇక్కడ ఆయన మన పద్మావతి సెంటర్లో మన రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన ఉపాధ్యక్షుడు అయినటువంటి మన శైలేంద్రబాబు గారు, నావూరు శైలేంద్రబాబు గారు ప్రతి సంవత్సరము మాలాంటి వాళ్ళ స్నేహితులతో అందరినీ క్లబ్ చేసి పేదవాళ్ళు ఆయన ఏం చేస్తా నాకు తెలియదు కానీ ప్రతి సంవత్సరం ఎన్నో సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆయన ఒక ఆర్థికంగా ఆయన భవిష్యత్తు నాకు తెలుసు. అయినా కూడా ఆయన ఈ సంవత్సరం వదలకుండా ప్రజలకి, పేదవాళ్ళకి ఏదైనా మంచి చేయాలి. క్రిస్మస్ రోజు పార్టీ పరంగా నేను ఒక నాయకుడు కాబట్టి ఈ ఏరియాలో మనందరం సహాయ సహకారాలు తీసుకొని మంచి పేదవాళ్ళకి దుప్పట్లు కానీ అన్నదాన కార్యక్రమం చేస్తాను. మా అన్నకి, మా శైలేంద్ర అన్నకి ప్రత్యేకంగా అందరం కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే అదేవిధంగా ఈరోజు మా కుమారుడు సయ్యద్ నవాజ్ మా కుమారుడు బర్త్డే ఈరోజు. మా కుమారుని పిలిపించి ఈరోజు ఆయన సమక్షంలో, అందరి నాయకుల సమక్షంలో ఇక్కడ ఖాదర్ భాష కానివ్వండి, మన సునీలు, శివ, జహీర్, ప్రసాద్, విక్టరు, తేజ, అందరూ చంద్ర, భూషణం, యూసఫ్ అందరూ ఇక్కడికి వచ్చి మా కొడుక్కి సంపూర్ణంగా మా శైలేంద్రబాబు అన్నగారి ద్వారా కాబట్టి ఈ కార్యక్రమం చేసినందుకు ప్రత్యేకంగా మా శైలేంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా నేను ఒక సోదరుడు, ఆయన తమ్ముడు, అన్నలకు భావిస్తాను. నేను అన్నదమ్ముల్లా ఉంటాను. ప్రత్యేకంగా ఆయనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం చేస్తా ఉన్నాడు. నాయకుడు మనకు కావాలా. ఎస్సీ కూటమి ప్రభుత్వం ఏర్పడి మనకి సుమారు 19 నెలలైంది. గత ప్రభుత్వం మనం చూసాము ఏ విధంగా పాలించాము. 5 సంవత్సరాలు మనం ఎటువంటి నరక యాతన అనుభవించామో తెలుసు. ఏదైనా మాట్లాడామంటే వాళ్ళకి కేసు పెట్టే పరిస్థితి, రైలు పంపించే పరిస్థితి, అన్యాయంగా ప్రతి ఒక్కరిని కూడా పెద్ద చిన్న కాకుండా చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయించారు. ఒక పచ్చలేని నాయకుడు చంద్రబాబు నాయుడు. అటువంటి నాయకులు కూడా వీళ్ళు గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు గారికి
భారతదేశంలో మంచి పేరు ఉంది. అదేవిధంగా మన అమెరికా వంటి దేశాల్లో కూడా మంచి పేరు. అటువంటి నాయకుడిని ప్రజలు ఒప్పుకోవాలా. చంద్రబాబు నాయుడు గారిని లోపల ఎట్లా వేస్తారని చెప్పి మన అనుకున్న మెజార్టీ కంటే సుమారు 161 సీట్లు గెలిపించి ఈసారి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి ఈసారి కూడా 100% మీ అందరూ సహాయ సహకారం ఉండాలా. ప్రతి చోట కార్పొరేట్లు కానివ్వండి, ప్రతి ఒక్క ఏరియాలో నిలబడి నాయకులందరూ మనం సపోర్ట్ చేయాలా. సపోర్ట్ చేసి ఇక్కడ రూరల్లో స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారికి, గిరిధరెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్ ఎవరు నిలబడినా, జిల్లాలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు నిలబడినా కూడా వాళ్ళందరికీ సంపూర్ణ సహకారం అందించాలని నేను తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు జిల్లా ప్రజలందరికీ, నెల్లూరు జిల్లా ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే మా ఏరియాలో డైకాస్ రోడ్ సెంటర్, పద్మావతి సెంటర్, నేమ్ ట్యాంక్ సెంటర్, సారాయి సెంటర్లో ఈ సంవత్సరం వినూత్నంగా క్రిస్మస్ శుభాకాంక్షల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఈ 19 నెలల్లో ఏం చేసింది, గత 5 సంవత్సరాలు జగన్ గవర్నమెంట్ చీకటి రాజ్యంలో నరకం చూపించి ఆ పాలన అత్యంత విషాదకరంగా, అన్యాయంగా, దోపిడీలకి, దందాలకు అనుకూలంగా పాలన జరిగిందే తప్ప ఒక్క అభివృద్ధి కూడా కార్యక్రమం చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 19 నెలల్లో వినూత్నమైన అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ చూస్తున్నారు. అలాగే రేపు కాలంలో 5 సంవత్సరాలు చేయలేని పనిని 19 నెలల్లో పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అలాగే కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. కాబట్టి ప్రజలందరూ ఆలోచించి ఆదరించి ఒకసారి మననం చేసుకొని గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమం చేస్తుందో ఇంకా చేస్తుంది. కాబట్టి వాళ్ళని ఆశీర్వదించి ఇంకా కొంతకాలం అంటే 15 సంవత్సరాలు కూటమి పాలన జరిగే విధంగా ప్రజలందరూ ఆలోచించి ఆదరించమని ప్రార్థిస్తున్నాను. నాగూరు శైలేంద్ర బాబు, మాజీ కౌన్సిలర్, స్టేట్ ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.